ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆరోగ్య సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చరిత్రలో మరో మైలురాయిని దాటింది. ఉత్తర హైదరాబాద్లో మొట్టమొదటి లైవ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో రోగికి పునర్జన్మను ఇచ్చిందని ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత తెలిపారు. నిపుణులైన డాక్టర్స్ బృందం అంకిత భావంతో మూత్రపిండం మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. First time we have done the kidney transplant research ఇక్కడ చేసామంటే ఇట్స్ రియలీ గ్రేట్, చాలా ప్రౌడ్ మూమెంట్గా మాకు ఉంది. సో ఏదైతే మేము విజన్తోని మల్లారెడ్డి గారు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారో దాన్ని ఇప్పుడు కన్సల్ట్ అయ్యి వాళ్ళందరూ టీం డిక్లేర్ చేసిన తర్వాత అది మనం జీవన్దాన్ అంటే మేడంకి ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు ఓకే అన్న అంత కన్సల్ట్ మళ్ళీ రిలేటివ్స్ తోని వాళ్ళతో క్లియర్ కట్ గా సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆర్గన్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి కిడ్నీ అనేది కెడవరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఇక్కడ మా హాస్పిటల్లో జరిగింది ఏంటంటే వాళ్ళ భార్య అంటే వైఫ్ ఇచ్చింది కాబట్టి లైవ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటారు. సో ఈ రోజు మా హాస్పిటల్లో మల్లారెడ్డి హాస్పిటల్ ఫస్ట్ టైం నార్థన్ హైదరాబాద్ లో లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. ఇదంతా వచ్చినందుకు మా కన్సల్టెంట్స్ కి అందరికి కూడా టీం వర్క్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఫ్ కి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసాము. లాప్రోస్కోపీ ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో చేసేవారు, ఇప్పుడు అంతా లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. లాప్రోస్కోపీ ద్వారా చేయడం ద్వారా ఏంటంటే పేషెంట్కి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అంటే 2 రోజుల్లో పేషెంట్ లేచి నడవగలుగుతుంది, 3rd డే వరకు డిశ్చార్జ్ అయిపోతుంది. మీరు చూసారు ఇప్పుడు పేషెంట్ మీ ముందే వచ్చి తను మాట్లాడుతుంది, కంఫర్టబుల్గా ఉంది, తన పనులను చేసుకుంటుంది. సో అడ్వాంటేజ్ కాబట్టి అత్యాధునిక లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా డోనర్ సర్జరీ చేసాం. రిసిపియంట్ కూడా సక్సెస్ఫుల్గా సర్జరీ అవ్వడం రీచ్ అయినాం. అది దాన్ని సో ఇంకోటి అంటే జస్ట్ ఐ హావ్ టు మెన్షన్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ స్వర్ణలత మేడం ఆల్సో, హూ ఇస్ ద ఓన్లీ ఇన్ఛార్జ్ ఫర్ జీవన్దాన్ ప్రోగ్రామ్ మన తెలంగాణ స్టేట్. ఇంకొకరు కూడా లేరు. షీ ఈస్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ సింగిల్ ఇన్ఛార్జ్ ఫర్ జీవన్దాన్ ప్రోగ్రామ్. అంటే తన ప్యాషన్ తోని అంత డైనమిక్ గా తీసుకెళ్లడం వల్ల మన ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఈరోజు నంబర్ 1 మనం జీవన్దాన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అంటే వెదర్ యూ టేక్ కిడ్నీ కానీ లివర్ కానీ ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అంటే అందరు కార్పొరేషన్, పోలీస్ కార్పొరేషన్ మీరు ఈ మధ్యలో చూసి ఉంటారు కదా టీవీలలో కూడా. అంటే సెక్యూరిటీ మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి సింగిల్ పాయింట్ గా తీసుకెళ్లడం అనేది ఒకటి ఆర్గన్ అనేది. అంటే ఒక ఆర్గన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బయట ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ కాదు. సో పక్కన మనిషి చేయగలుగుతాడు, ఇంకో మనిషితోనే మనం ఇంకో ఆర్గన్ ని తీసుకోగలుగుతాం. సో అది చాలా ప్రెషియస్. ఒక్కసారి ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ఆర్గన్ మిస్ అయిందంటే ఒక మనిషి ప్రాణం పోయినట్టే, ఇమీడియట్ గా ఆ మనిషి ప్రాణం పోయినట్టే. సో చాలా కేర్ఫుల్ గా, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా టీం వర్క్ గా, చాలా కేర్ఫుల్ గా, చాలా స్పెషాలిటీ టీమ్ తోని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. The donor, whether she is developing any kind of medical complications. But yesterday only we examined her and we did some lab test. Everything is within normal limits, and recipient is also very much fine. So if you have any queries, anything related to this transplant, ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకు అంటే ఇట్స్ అందరు టీమ్ వర్క్. డాక్టర్స్ కరెక్ట్ ఉండాలా, నర్సింగ్ కరెక్ట్ ఉండాలా, అనెస్థీసియా ఉండాలి, క్రిటికల్ కేర్ టీమ్ ఉండాలా. సో ప్లస్ మళ్ళీ పేషెంట్ అటెండర్స్ కూడా కోఆపరేట్ చేయాలి. సో అందరూ ఒక కలిసికట్టుగా చేస్తేనే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో దాన్ని అంటే మేడం ఇంతకుముందు చెప్పినట్టు చంద్రయాన్ మిషన్ లాగా ఇంతమంది కలిసికట్టుగా ఇంత టీం వర్క్ చేస్తే ఇది సక్సెస్ఫుల్ గా ఈరోజు అయ్యింది.